ఆ రోజుకి అంటే ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండదు, నేను మిమ్మల్ని 2004 ఎమ్మెల్యేగా చూసినప్పటి నుంచి ఈ రోజుకి అదే సబితా ఇంద్రారెడ్డి గారు అట్లే అదే ఆకారం అలాగే ఉంటున్నారు. కారణం ఏంటంటారు? కారణం చెప్పలేనండి. ఆహారపు అలవాట్లు అంటారు, శరీరతత్వమే అట్లా అనుకుంటాను. అంతేనంటారా? దాంట్లో ఆహారపు అలవాట్లు కూడా అట్లాగే ఉంటాయి అనుకుంటాను. ఓకే. డైటింగ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? ఏం లేదు. ఇక మీరైతే చెప్పండి, 2014 ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డారు, అయితే ఓటమి చవి చూశారు. ఓటమి ఎరగని కుటుంబం నుంచి నిలబడి ఓటమి చవి చూశారు కదా, అంటే దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు, ఆ పాఠాలతో మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటున్నారు? ఓటమి ఎరగని కుటుంబం మీరు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ విషయం గుర్తించినట్టున్నాయండి. బహుశా నా మీద పోటీ చేసిన వ్యక్తిని ఒకసారి ఎవరో చూడండి. అతి శ్రీమంతుల్లో, భారతదేశంలో ఉన్న అతి శ్రీమంతుల్లో ఒక ప్రతాప్ రెడ్డి అల్లుడుగా ఆయన స్వయంగా విశ్వేశ్వరరెడ్డి గారు 600 కోట్లు నాకున్నాయని డిక్లేర్ చేయడం, ఈ 15th లోక్సభలో అతి ఎక్కువ శ్రీమంతుల్లో ఆయన ఒకడు, లేదా ఆయనే నంబర్ 1 అనుకుంటా. అంటే ఇంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఓడగొట్టాలంటే మనం ఆషామాషి వాళ్ళని దింపితే కాదు, మనకు కొంచెం ఆర్థికంగా కనీసం నిలదొక్కునే వ్యక్తి కావాలన్న ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలు తీసుకొచ్చి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మా మీద పోటీ చేశారు. నేను మొదలే చెప్పాను మీకు, ఓటమి గెలుపున రాజకీయాల్లో సహజం, దానికి నేను పెద్దగా బాధపడట్లేదు. భవిష్యత్తు కార్యాచరణ అంటారా, మా జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ ప్రభుత్వం చాలా నష్టం చేస్తుంది, దాని మీద పోరాటం చేయాలి ఒకటైతే. రెండోది, నేను రేపు ఏ హౌస్కి పోటీ చేస్తానో చేయనో నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ అండ్ ఫ్యామిలీని తెలంగాణ పీఠాన్ని నుంచి కదిలించాలనే ఒక దృఢ నిశ్చయంతోనైతే ఉన్నాను. నా వంతు సాయం ఉండాలి. ఆ ప్రభుత్వాన్ని జరిపినందుకు మా నాన్నగారు సంతోషిస్తారు. ఎవరు సంతోషించకపోయినా మా నాన్నగారు పైకి వెళ్ళి చాలా సంతోషిస్తారు. తెలంగాణ ఎటువంటి తెలంగాణ రావాలని కోరుకున్నాము, ఎటువంటి తెలంగాణ వచ్చింది, అటువంటి తెలంగాణ రెండోసారి ఎలా విముక్తి కలిగించాలా అని పాత్రలో నేను ఉంటే దాంట్లో మా నాన్నగారు చాలా సంతోషిస్తారని భావిస్తున్నాను. అది నా అజెండా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? నాన్ వెజ్ బాగా తీసుకుంటారా? లేదు, నేను కూడా అమ్మలాగా చాలా మితంగా తింటాను. పెద్దగా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ వ్యక్తులు. ముగ్గురు పిల్లలు అట్లాగండి. మీ అమ్మగారు పక్కనే ఉన్నారు, ఒకటి సూటిగా చెప్పండి. ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఎప్పుడైనా లిక్కర్ తీసుకుంటారు? లేదు, నాకు అలవాటు లేదు. మా నాన్నకు మాకు ఇద్దరికి పడేది కాదు అది. ఓకే. సో తొందరగా రియాక్షన్ వచ్చేస్తుంది. ఓకే, తీసుకుంటే ఎప్పుడైనా తీసుకున్నాను, రియాక్షన్ వచ్చింది, దాంతో ఇంట్లో తిట్లు పడ్డాయి. నాకు వద్దు, ఈ టానిక్ జోలికి మనం వద్దనుకున్నా, నాకు రియాక్షన్ వచ్చేస్తుంది, నాకు అది పడదు అది. ఓకే, అంటే నాన్ వెజ్ బాగా తీసుకుంటారా? చాలా తక్కువనా, నేను ప్రతి 3 yearsకి 1 year మానేస్తాను. ఏం మానేస్తాను? నాన్ వెజ్ మొత్తం మానేస్తాను. ఇప్పుడు నేను మానేసిన పీరియడ్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తింటారు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు మానేస్తాను. ఎందుకు అలా? డిసిప్లిన్ ఉండాలా. చిన్న విషయాల్లో డిసిప్లిన్ ఉండకపోతే జీవితంలో పెద్ద విషయాలు ఏముంటాయి, ఇంత కూడా మానేయలేమా, ఇది కూడా చేయలేమా, ఒక పిచ్చి అంతే, ఇంకేం లేదు. పొలిటికల్ ఉన్నప్పుడు ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరం కదా, ఎవరితో కలుస్తుంటారు, ఏముంటుంది అన్న దాంట్లో, వెళ్తుంటారు, తిన్నా ఏముంటే అది పెట్టుకుని తింటాను. ఆవకాయ ఉంటే ఆవకాయ, పప్పుచారు కలుపుకొని తినేసి. ఏం లేకపోతే ఇద్దరు ఒకటే చెప్తున్నారు, ఏమీ లేకపోతే ఆవకాయ అన్నమైన తినేస్తా ఉంటారు, మీరు ఆవకాయ చెప్తున్నారు. ఆవకాయ మీరు వెలబట్టారు. ఫుడ్ కి అటెన్షన్ ఇచ్చి ఏదో చేసుకొని తినాలి, ఏదో ఇంట్రెస్ట్ ఉండాలి, ఇదే ఇష్టమైంది అనుకుని ఏది ఉంటే తినేస్తాం, ఏదంటే జరిగిపోతుంది. మీ డైలీ అంటే మీ దైనందిన దినచర్య? నేను మార్నింగ్ ఎర్లీగా లేస్తాను, 6:30-7 లేస్తాను. ఒక 1/2 hour 1 hour జిమ్, యోగా లాంటి అలవాటు. 9:30-8కి అలా తయారైపోతాను. కింద ఎవరు ఉన్నట్టు కిందికి వచ్చేస్తాను. లేని పక్షాన్ని నేను ఖచ్చితంగా 3 నెలలకు ఒక పుస్తకం ఫినిష్ చేస్తాను. 3 నెలలకు ఒక పుస్తకం ఫినిష్ చేస్తాను. దాని మీద కంప్లీట్గా రోజుకి కనీసం గంట. నాకు హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ అని, నాకు మైథాలజీ, హిస్టరీ, కంటెంపరీ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ, చరిత్ర మీద బాగా ఇంట్రెస్ట్. నాకు అదేంటో తెలీదు, నాకు చదివిన దాని మీద మళ్ళీ తిరిగి దానికి పోయి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవడం కూడా బాగా ఇంట్రెస్ట్. హిస్టరీ ఆల్మోస్ట్ అలా అయిపోయింది, ఇప్పుడు ఇండియన్ మైథాలజీకి వచ్చాను. సో విచిత్రం ఏంటంటే, నాకు నాన్నగారు చనిపోయే వరకు తెలుగు చదవడం రాదు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినాను. నాన్నగారు చనిపోయిన తర్వాత తెలుగు చదవడం రాయడం అవసరం పడింది. అంటే మా పేపర్లు ఏదో వచ్చినప్పుడు ఇంకో వాళ్ళకి అడుక్కోకుండా మేమే చదువుకోవడానికి. సో ఇప్పుడు 2 పుస్తకాలు చదువుతాను, కానీ ప్రిడామినెంట్గా ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మైథాలజీ ఫేజ్లో ఉన్నాను. ఇది ఎప్పుడు అయిపోతుందో చూడాలి.
ఇప్పటివరకు చూశారు కదండి, సబితా ఇంద్రారెడ్డి గారి రాజకీయ అంతర్ముఖం మరియు ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి గారు చెప్పిన రాజకీయ వివరాలన్నీ కూడా తాము అంటే ఏదో సాధించాలని అంటే డబ్బు కోసమో ధనం కోసమో అధికారం కోసమో రాజకీయాలకు రాలేదని ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాటం చేయడానికి, ప్రజల్లోనే ఉండాలనే ఒక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాము తప్పితే డబ్బు కోసం కాదు, మరే కార్యక్రమాల కోసం కాదని చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో తప్పకుండా తమ కుమారుడు ఎంపీగాను తాను ఎమ్మెల్యేగాను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఖచ్చితంగా విజయం సాధిస్తామని, అంతేకాదు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన అనంతరము తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరుతామని కూడా చెప్తున్నారు. అయితే 2019లో సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి గారు చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందా, మళ్ళీ కేసీఆర్ యొక్క ఎత్తుగడల ముందు బోర్లా పడుతుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సింది. ఓకే, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.